And thank you, Lennon, for helping me communicate today. Thank you. మీతో మాట్లాడడానికి ట్రాన్స్లేట్ చేసిన లెనిన్ కూడా నా వందనాలు. So I live in the United States. I was a pastor for over 35 years here. 35 సంవత్సరాలుగా నేను ఒక పాస్టర్ గా సేవలు అందిస్తా ఉన్నాను ఈ దేశంలో, యుఎస్ లో. But now, for about the last 13 years, all I do is leadership training, traveling around the world, equipping leaders in many nations. గతించిన 13 సంవత్సరాలుగా నేను ప్రపంచమంతా పర్యటిస్తూ అనేక మందిని నాయకులుగా తయారు చేసే పరిచర్ను కొనసాగిస్తూ ఉన్నాను ఇప్పుడు. I've had the privilege to go to over 70 countries around the world. ఇప్పటికి 70 దేశాలకు ప్రయాణం చేయడానికి నేను దేవుని వలన ఆశీర్వదించబడి ఉన్నాను. Very early in my ministry as a pastor, God gave me a perspective that has shaped the whole way I think about the kingdom of God. నేను సేవకుడిగా సేవను ప్రారంభించిన తొలి దినాల్లోనే దేవుడు నాకు చాలా అద్భుతమైన, బాగా ప్రోత్సాహకరమైన కొన్ని విషయాల్ని నాకు తెలియజేశారు. Like most pastors, my initial focus was just planting churches, winning souls for heaven, making disciples, seeking revival. నేను మిగతా పాస్టర్ లాగానే నా యొక్క సేవ ఆరంభ దినాల్లో ఆత్మలను రక్షించడం, అనేకమైన చోట్ల దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, ఉద్యమం కొరకు పాటుపడటం లాంటి పనులే చేస్తూ ఉండేవాడిని. But God then began to emphasize to me this part of the Great Commission when Jesus says, make disciples of all the nations. ఆ తర్వాత దేవుడు మన అన్ని దేశాల్లో నుండి తన కొరకు శిష్యులను తయారు చేయవలసిన అవసరాన్ని గురించి నాకు ఎక్కువగా నన్ను ప్రోత్సహించడం, నాతో మాట్లాడటం ప్రారంభించారు. And the way the Lord began to emphasize this to me is not just winning souls in all the nations, but it's actually learning how to influence the nations to be more in alignment with the kingdom of God. దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన విషయాల్లో అత్యధికంగా ఈ యొక్క దేశాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆయన రాజ్య సంబంధమైన విషయాల్లో ప్రోత్సహించడానికి నన్ను దేవుడు ఎక్కువగా ప్రోత్సహించడాన్ని, దేవుడు ఎక్కువగా నన్ను పనిచేయమని చెప్పడాన్ని నేను గమనించాను. శిష్యులను చేయటం కంటే అత్యధికంగా ఈ కార్యక్రమం కొరకు దేవుడు నన్ను ప్రోత్సహించడాన్ని. Nations are things that are not just human inventions. From the very beginning in the Bible, God created nations. వాస్తవానికి కొంతమంది ప్రజలు ఒక చోట నివసించేదాన్ని మనం దేశం అని అనుకుంటాం, కానీ దేశాలన్నిటినీ దేవుడే మొదట సృష్టించడాన్ని మనం ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాలి. Not just people groups, but geographic areas with government and institutions of culture. దేశాలు లేదా మనం అనుకున్నట్టుగా నేషన్స్ అన్ని ఏదో కొంతమంది ప్రజలు ఒక చోటగా గుంపుగా నివసించడం కాదు, కానీ ఒక చక్కటి చారిత్రకమైనటువంటి ఆధారాలతో కూడి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలని పాటిస్తూ అక్కడ ఆ ప్రాంతానికి చెందిన భూభాగంలో ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన దేశాలుగా గుర్తింపబడిన వారు. And that's the focus of this class. The whole first section of this class is trying to understand from the Bible and history how God uses people to impact nations. కాబట్టి ఈ రోజు సాయంకాలం మనం ఏర్పాటు చేసుకున్న ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గతించిన కాలం నుండి ఈ విధంగా ఆయన ఆ దేశాల్లో ఉన్న ప్రజల్ని ఎలాగ ప్రభావితం చేశారు, ఏ మనుషుల్ని ఆయన ఏ రీతిగా వాడుకున్నారు అనే విషయాల్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవటం. So this whole beginning of this course, and it's in my book, focuses on that kind of history, because a lot of times Christians are never taught to think about their nation. They just think about the gospel's impact on individuals. కాబట్టి దేవుడు నేను రాసినటువంటి పుస్తకాల్లో మొట్టమొదటిగా
ఈ విషయాల గురించే నేను ఎక్కువగా ప్రాముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మనుషులను వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆత్మని రక్షించడం కంటే ఒక దేశాన్ని ప్రభావితం చేయగలిగిన విధానాల గురించి నేను ఎక్కువగా దేవుని చేత ప్రేరేపించబడ్డాను. And the whole second half of this class, and in my book, is then we look at the major components or the key areas of society that shape the way a nation it looks. అదేవిధంగా నేను సిద్ధపరిచినటువంటి ఈ యొక్క మెటీరియల్ నా పుస్తకంలో 2వ భాగం నుంచి జాగ్రత్తగా గమనిస్తే మన యొక్క సమాజంలో ఈ యొక్క దేశం యొక్క నిర్మాణాన్ని బాగుగా ప్రభావితం చేసే కొన్ని సామాజిక విషయాలు, సామాజిక జాతులు, గుంపులు, వాటికి సంబంధించిన విషయాల గురించి నేను ఎక్కువగా దాని గురించి వివరించాను 2వ భాగంలో. So we look in this class at 7 key areas. Now, there could be more you can add to the list, but at least 7 are found in every nation across the world. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ మనము ఈ విషయాల్ని అంటే సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అంశాలు మనకు ఒక 7 ప్రధానమైన అంశాలు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. మనకున్నటువంటి ఇవ్వబడినటువంటి విషయ సూచికలో ఆ లిస్ట్ లో మనం ఎక్కువ పెట్టుకోవచ్చు, కానీ ముఖ్యంగా 7 విషయాల్ని నేను ఈ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటాం. And so these 7 areas you've probably already been studying are religion, or of course for Christians, the church, the family, business, government, and I'll mention a few more. ఇక ఈ విషయాలు మనం గమనిస్తే మతము అంటే మనకి క్రిస్టియన్ వరకు, క్రైస్తవుల వరకు సంబంధించి చర్చి, అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాలు, తర్వాత కుటుంబం, ఇలాంటి విషయాలన్నింటినీ ఈ యొక్క 7 విషయాల గుంపులో మనం చేర్చుకుంటాం. But also education, healthcare, key areas of these are key institutions in every nation. విద్య అనేది, అదేవిధంగా ఆరోగ్యం అనేది, ఇవన్నీ కూడా సమాజంలో ఒక దేశాన్ని నిర్మించడానికి ప్రభావవంతంగా పట్టించుకోవాల్సిన, పనిచేయవలసిన అంశాలు ఇవి. And this is the thing that we want you to understand. వీటన్నిటి నుండి ప్లీజ్ go ahead. వీటన్నిటి నుంచి మనం ఈ విషయాల ద్వారా మనం జాగ్రత్తగా ఈ పరిస్థితి, ఈ యొక్క హోల్ సబ్జెక్ట్ ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. That you cannot change a nation only by winning souls for heaven or only by church work. కేవలము సంఘ పరిచయం చేయడం ద్వారా, వ్యక్తిగతంగా కొన్ని ఆత్మల్ని సంపాదించడం ద్వారా దేశమంతటి మీద ప్రభావితం చూపించగలిగినటువంటి విషయాన్ని మనము ఎప్పటికీ కూడా తయారు చేయలేము. You can't transform even a city or a province just by only doing religious work. కేవలము మతపరమైన పని చేయడం ద్వారా లేదా సేవ చేయడం ద్వారా మనము కనీసం ఒక పట్టణాన్ని గాని లేదా ఒక ప్రాంతాన్ని గాని కూడా మనం మార్చలేము. You have to have good leaders who have been discipled to understand what the Bible says about in each of these key areas of society. కాబట్టి మనకు శిష్యులుగా తయారు చేయబడిన ఒక మంచి నాయకత్వం, ముందు శిష్యులుగా ఉండి తర్వాత నాయకులుగా మారిన కొంతమంది మనకి కావాలి. వాళ్ళు ఈ యొక్క సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన విషయాలన్నిటి గురించి సరైనటువంటి విధానంలో స్పందించగలగాలి. Of course, you're very, all of you, I'm sure, are very aware of the early missionary William Carey and his friends. మీ అందరికీ కూడా మన దేశానికి వచ్చినటువంటి విలియం కేరీ అనేటువంటి ఒక సువార్థికుడి గురించి, మిషనరీ గురించి, అతని యొక్క స్నేహితుల గురించి మీకు తెలిసే ఉంటది. Yes, sometimes they shared the gospel and had a few converts in his lifetime. అతని జీవిత కాలంలో ఆయన కొంతకాలం సువార్త పరిచయం చేశారు. కొంతమందిని ఆయన వారి యొక్క పరిచర్యలో శిష్యులుగా చేయగలిగారు, కొంతమందిని వాళ్ళు మార్చగలిగారు. But Carey and his friends understood the comprehensive idea of the Great Commission. అప్పటికి
వాళ్ళు అర్థం చేసుకున్న దేవుడిచ్చిన ప్రధానమైన ఆజ్ఞ గురించి వాళ్ళకున్న అవగాహన బట్టి వాళ్ళు పనిచేశారు. So he shaped language, linguistics, literature, publishing. కాబట్టి ఆయన భాషాపరమైనటువంటి ప్రచురణలు, ముద్రణలు చేసుకుంటూ దానిలో నుంచి అప్పటి సమాజాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. He started over 100 schools and a college. ఆయన ఒక 100కు పై కొన్ని కళాశాలని, కొన్ని విద్యా సంస్థలను, 100కు పైగా విద్యా సంస్థల్ని వాటిలో చదువుకుంటూ వాటన్నిటి కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఆయన. And is considered one of the people that helped impact the Bengali Renaissance. కాబట్టి ఆ బెంగాలీ భాషలో ఆయన అక్కడ ఉన్నటువంటి పుస్తకాలని, కొన్ని విషయాల్ని ముద్రించడం ద్వారా బెంగాలీ భాషలో బెంగాలీ ప్రజల మధ్య ఒక ప్రభావవంతమైన పరిచయం చేశాడు. But in many ways the problem has been later missionaries did not understand this importance for training leaders for all areas of society. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కొంతమంది నాయకులు ఈ విధంగా అన్ని విధాలుగా ఈ యొక్క సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన నాయకులను తయారు చేయవలసిన ఆవశ్యకతను ఆ తర్వాత వచ్చిన మిషనరీలు అంతగా గుర్తించలేకపోయారు. So this course we're looking at each of the 7 key areas of society, and today I want to talk a little bit about one of those areas. కాబట్టి మనము సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం ముందు మాట్లాడుకున్న వాటిలో కొన్ని విషయాల్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. Today I want to talk about the arts, media, entertainment, this area. ఈ దినాన కళలు, అదేవిధంగా ప్రచార మాధ్యమాలు అంటే మీడియా, అదేవిధంగా వినోద సంబంధమైనది ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి ఆ ఫీల్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. You could include sports in this as well. It's a part of entertainment. దానిలో ఈ యొక్క వినోద కార్యకలాపాలకు సంబంధించిన దాంట్లో మనము ఆటలను కూడా చేర్చవచ్చు. So in the Bible, there's amazing amount of information about the arts and media. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క కళల గురించి, ప్రచార సంబంధమైన మాధ్యమాల గురించి బైబిల్లో చాలా ఎక్కువగా మనకు సమాచారం రాయబడి ఉంది. So like when God raised up the nation of Israel, God told them to put things into poetry, into songs, into music. దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని ఆయన నిర్మిస్తూ వచ్చిన కాలంలో కాలానుగుణంగా దాంట్లో ఆయన మంచి కవిత్వాన్ని, అదేవిధంగా పాటల్ని, దాన్ని ఒక సంగీత విధానంలోనికి పాటల రూపంలో సంగీతం ద్వారా దాన్ని సమాజంలోకి తీసుకెళ్ళడాన్ని ప్రభు ప్రోత్సహించారు. That's why we have the book of Psalms today. We love to read the Psalms and that's the great poetry and song there. కాబట్టి మనం గమనించవచ్చు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క కవిత్వానికి సంబంధించి, పాటలకు సంబంధించిన విధానంలో రాయబడి ఉన్న కీర్తనల గ్రంథం మనకి కనపడుతుంది. మనం కీర్తనలు చదవడానికి ఎంతగానో ప్రోత్సహించబడతాం, అది చదివినప్పుడు సంతోషిస్తాం. But also, I mean, the whole fact that we have a Bible is because God then told Moses, write all of that history and the law down into books. మనం గమనించినట్లయితే మనం ఈ దినాన కలిగి ఉన్న ఈ బైబిల్ గ్రంథము ఆ దినాన మోషేతో దేవుడు ఈ విషయాలన్నింటినీ రాసి ఒక పుస్తక రూపంలో ఉంచమని చెప్పిన కారణం చేతే ఈ రోజు మన చేతిలో బైబిల్ ఉంది. So that was the first 5 books of the Old Testament. But then the other prophets wrote other books, Samuel and Chronicles and of all the other prophetic books. అది గమనించినట్లయితే మనం ఇంకా ఆ ఒక కీర్తనలు మాత్రమే కాదు, మనం పరమగీతాలు గ్రంథాన్ని మనం గమనించవచ్చు. మిగతా ఉన్నటువంటి ఆ యొక్క కవిత్వానికి సంబంధించి పోయిటరీతో ఉన్నటువంటి పుస్తకాలన్నీ మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. Aren't you glad that those
people of God were obedient to write down and use media so we can read this today. కాబట్టి మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆ కాలంలో ఉన్నటువంటి అనేక మంది దేవుని చేత ప్రేరేపింపబడిన వ్యక్తులు ఈ విధంగా దేవుడి ఆజ్ఞకు లోబడి పుస్తకాలుగా వాటిని రాసి దాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ఇప్పుడు వరకు మన వరకు చేరేంత వరకు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆ విషయంలో తీసుకున్నారు. If they didn't write it down and use that media, it would have been lost. బాగా గమనించండి, ఒకవేళ వాళ్ళు రాయకుండా ఉండుంటే ఆ విధమైనటువంటి రాతని ముద్రని ఉపయోగించకుండా ఉంటే ఇప్పుడు మనం ఈ బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని పోగొట్టుకుని ఉండేవాళ్ళం, నష్టపోయేవాళ్ళం. And God told them how to make great art, great architecture. ఆ తర్వాత దేవుడు మంచి మంచి కట్టడాలను ఎలా నిర్మించాలో, ఆ కళలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఈ విషయాలను కూడా అప్పటి సమాజంలో ఉన్నటువంటి వారికి నేర్పించాడు కూడా. The prophets were also great people using drama to get the attention of masses of people, acting out scenes and situations. అప్పట్లో ఉన్న ప్రవక్తలు ఆ సమాజంలో ఉన్న అనేక మంది వ్యక్తుల యొక్క దృష్టిని ఆకర్షించడానికి వారు కొన్ని కళల్ని, ఇప్పుడు మనం అనుకునే ఈ నాటకాలు, డ్రామాలు లాంటి వాటిని వాళ్ళ ముందు ప్రదర్శించి దేవుడు చెప్పాలనుకున్న విషయాన్ని వారికి దృశ్య రూపంగా నాటకాల రూపంలో వారి దృష్టిని ఆకర్షించి తెలియజేయడానికి ప్రయత్నం కూడా చేశారు. Because the prophets were so good at using all of this media, that's how they could get the attention of the whole nation and then speak God's message for that time period. ఆ కాలంలో ప్రవక్తలు అప్పటి సమాజంలో ఉన్న ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించడానికి ఈ విధమైన కళారూపాలని ఉపయోగించుకొని దేవుడు వారికి ఏం చెప్పాలనుకున్నాడో ఆ విధమైనటువంటి సందేశాన్ని వారి వద్దకు తీసుకువెళ్ళడానికి ఎంతో ప్రభావవంతంగా పనిచేశారు. And in the New Testament, of course, Jesus was a master at storytelling. His parables were also very dramatic and helped get the attention of people. నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తే ఆయన ఈ యొక్క విషయాన్ని ఉపమానాల రూపంలో తాను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజల వద్దకు చేరవేయటంలో ఆయన చాలా ప్రవీణుడిగా మనకు కనపడతాడు, బాగా అనుభవం ఉన్న వ్యక్తిలాగా మనకి కనపడతాడు. And the Apostle Paul strongly emphasized to his disciples, bring me the scrolls, bring me the books. We have to make sure we write all this down. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా తనతో ఉన్న వారితో, తన శిష్యులతో, మీరు నా యొద్దకు వాటిని ఆ పుస్తకాలను తీసుకురండి, వాటిని మనం మరలా రాసి దాన్ని అందుబాటులోకి వచ్చే విధంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పడం మనం గమనించవచ్చు. Again, aren't you glad Paul was a writer and he used the media? We can now read it today and learn. అపోస్తలుడైన పౌలు కూడా అనేకమైన పత్రికల్ని రాశాడు. ఆ విధమైనటువంటి ఆ సందేశాన్ని రాసేటువంటి ప్రక్రియ ద్వారా ఇప్పటికీ మన చేతిలో ఉన్న కొత్త నిబంధనలు ఎక్కువ భాగం ఉండడానికి అతను దోహదపడ్డాడు. So throughout the Bible, the arts and media, it was very strongly encouraged. God told his people to use whatever they had available for the kingdom of God, the ideas of truth. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే దానిలో ఉన్న సత్యాన్ని ప్రజలందరి వద్దకి తీసుకుని వెళ్ళడానికి అప్పటి సమాజంలో వారికి అందుబాటులో ఉన్న కళలు, అంటే రాత గాని, లేదంటే వాటిని ముద్రించడం గాని, లేదా ఒకరి తర్వాత ఒకరు దాన్ని ప్రచారం చేయడానికి అన్ని విషయాల్లో వాళ్ళు ఎంతగానో ప్రోత్సహించబడి దేవుని చేత ఈ కార్యక్రమాలని చేయటం ద్వారా మనకు ఇప్పటికీ ఆ పుస్తకాలను కలిగి ఉన్నాం. And throughout church history for the last 2000 years, Christians have sometimes invented new means of new media, or certainly became leaders in whatever media was available. కాబట్టి గతించిన 2000 సంవత్సరాలుగా ఈ మన సంఘ చరిత్రని జాగ్రత్తగా గమనించినట్లయితే అనేక మంది నాయకులు వారికి దేవుడు అనుగ్రహించిన తలాంతుల ప్రకారం వారికి ఉన్నటువంటి
కళలు, వారికి తెలిసినటువంటి అనేక విద్యల ద్వారా వారు దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన అనేక సత్యాల్ని ప్రజల్లోనికి విరివిగా తీసుకెళ్ళడానికి ఎంతో ప్రోత్సాహకరంగా పనిచేశారు. We can go back and we see in the very early church history these beautiful mosaics where these tiles were colored and painted with such wonderful excellence, and they created beautiful floors and walls and art that helped carry the message of the gospel. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సంఘ చరిత్ర ఆరంభమైనటువంటి తొలి దినాల్లోనే వారు ఒక అద్భుతమైనటువంటి కట్టడాలని నిర్మించి వారి యొక్క ఆ గోడల మీద చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రదేశం ఎక్కడైతే ఈ నిర్మాణాలు జరిగినాయో వాటి మీద ఒక అద్భుతమైనటువంటి కళారూపాలని, బొమ్మల్ని, అదేవిధంగా సందేశాలని చాలా జాగ్రత్తగా వాళ్ళు చెక్కటం ద్వారా దాని ద్వారా గొప్ప సందేశాన్ని వాళ్ళు చాలా కాలం వరకు ప్రజలకి అందుబాటులో ఉండేలాగున ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. In these monasteries, the monks would very carefully make copies of that ancient literature to make sure it be passed on and spread to many more people. ఆ కాలంలో ఉన్నటువంటి ఆశ్రమాల్లో లేదా వేదాంత విద్యను చదువుకునేటువంటి ఆ యొక్క కళాశాల లాంటి వాటిలో అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులైన వారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క బైబిల్లోని అనేకమైనటువంటి పుస్తకాల్ని మరలా తిరిగి కొత్తగా రాసి వాటన్నిటిని కూడా భద్రపరిచి అనేక మందికి చేరవేసి బైబిల్ యొక్క సత్యాన్ని. And of course, later in church history, they began to ప్రపంచమంతా అది వ్యాపించడానికి వాళ్ళు సహాయం చేశారు. And later in church history, they began to build these great cathedrals, which were not, they were not just buildings. Each cathedral was a work of art itself that told the story of the Bible through the stones, through the windows, through the statues. ఆ తర్వాత కాలంలో సంఘ చరిత్రలో మనం గమనిస్తే ఆ తర్వాత కాలంలో పెద్ద చర్చ్ బిల్డింగ్స్, అంటే సంఘానికి సంబంధించి పెద్ద దేవాలయాలు, వాటిని కేథడ్రల్స్ అని పిలుస్తూ ఉంటాం కదా, వాటిని నిర్మించడం ద్వారా ఆ గోడల మీద దానికి సంబంధించిన కిటికీలకి మీద అద్దాలలో వేసినటువంటి ఒక చక్కటి చిత్రలేఖనం ద్వారా ఆ చుట్టూ వాళ్ళు నిర్మించిన ఆ విధానంలో వాళ్ళకు ఉపయోగించినటువంటి నిర్మాణ సంబంధించినటువంటి విషయాల్లో దేవుని చరిత్రకు, దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన అనేక సత్యాల్ని వారు పొందుపరచడం ద్వారా ఈ యొక్క సందేశాన్ని దీర్ఘకాలం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా శ్రద్ధ తీసుకున్నారు. And they did it with such excellence, such tremendous beauty that people who did not know how to read would want to come to the cathedral and ask, what do these pictures mean? Tell me the stories. ఆ కాలంలో ప్రజలకి ఎక్కువగా చదువుకునే అవకాశం లేకపోయినా వాళ్ళు చదువు రాని వాళ్ళైనా ఆ కేథడ్రల్ దగ్గరికి వచ్చి అక్కడ వేయబడిన ఆ సుందరమైన అద్భుతమైన ఆ యొక్క బొమ్మల్ని వాళ్ళు చిత్రలేఖనాన్ని చూచి దీని యొక్క అర్థం ఏంటి, ఇది ఏం చెబుతుంది అని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. And of course they also then would hear in the church services beautiful hymns, songs with excellence of music composition and vocal performance that would also communicate the truth of the gospel. ఆ తర్వాతి కాలంలో సంఘ ఆరాధనలో అద్భుతమైనటువంటి సాహిత్య విలువలు కలిగిన ఈ యొక్క పాటలు, గీతాలు, దేవునికి ఆరాధించేటువంటి పాటల ద్వారా అవి ఒక అద్భుతమైనటువంటి విధానంలో సంగీతం అందించబడి వాటిని కూర్పు చేయబడి అద్భుతంగా పాడటం ద్వారా వాళ్ళు దానిలో ఎంతగానో సంతోషాన్ని పొందగలిగేవాళ్ళు. And when the Protestant Reformation happened, then these even like songs that were popular songs were transformed into Christian songs, like Martin Luther when he took and he created that great hymn about what a mighty fortress is our God. So, can you repeat it, please, sir? Due to the
Yes. So, and when the Protestant Reformation happened, that's when even the Christians would take popular music in the bars in the public, like Martin Luther did. He took just a common song and he put new words, a message to it. We now call it "What a Mighty Fortress Is Our God." This great hymn. కాబట్టి మనం గమనిస్తే ఆ తర్వాత కాలంలో మనకి మార్టిన్ లూథర్ గారి కాలంలో వచ్చినటువంటి ఆ యొక్క మార్పు తర్వాత, రిఫర్మేషన్ తర్వాత ఆయన చాలా సర్వసాధారణంగా ఉండేటువంటి అనేక పదాలతో నూతనమైన విధానంలో పాటల్ని ఆయన వీధుల్లోనూ అక్కడ ప్రజలందరూ ఎక్కడైతే కూడుకుంటారో ఆ స్థలాల్లోనికి తీసుకువెళ్ళి అక్కడ పాడటం ద్వారా వారిలో ఒక అవగాహన కలిగించడానికి ఆయన ఎంతగానో తోడ్పడ్డారు. And a Christian man in Germany invented the printing press, Johann Gutenberg. ఆ తర్వాత కాలంలో జాన్ గూటన్బర్గ్ అనే ఆయన జర్మన్ ఆయన ముద్రణ యంత్రాన్ని కనుగొన్నాడు. And this began, in the first book off of that press was the Bible. ఆ ముద్రణ యంత్రం ద్వారా మొట్టమొదట అచ్చు వేయబడిన పుస్తకం బైబిల్ గ్రంథం. And now this began to make it so much easier than just hand copies. Now many more people could hear the truth through printed books. ఆ తర్వాత కాలంలో వచ్చిన మార్పు ఏంటంటే అంతకు ముందు చేతులతో మనం ఈ బైబిల్ గ్రంథాన్ని అంతా ఎత్తి రాసేవాళ్ళం మరలా. కానీ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఎక్కువగా అతి త్వరగా ఎక్కువ పుస్తకాలని మనం అందుబాటులోకి తేగలిగాం. అది ప్రపంచం అంతా కూడా దాన్ని వ్యాపింప చేయడంలో ఎంతగానో ఈ ముద్రణ యంత్రం ఉపయోగపడింది, అచ్చు యంత్రం. And of course also many more songs were written in the Protestant Reformation. People like Samuel Wesley and many others wrote great songs. ఆ తర్వాత కాలంలో ఎక్కువగా పాటలు కూడా రాయబడి చాలా చోట్ల జరిగినటువంటి అనేకమైన ఉద్యమాల్లో సంఘం ఉజ్జీవింపబడిన కాలంలో ఈ పాటలు ఎక్కువగా అవి పాటలు ఎక్కువగా క్రైస్తవం యొక్క వ్యాప్తికి ఎక్కువగా ఉపయోగపడినాయి. But they didn't just write worship songs. The great composers created these great performances of classical music. Bach and Handel and others, great strong Christians who compose beautiful performances. ఆ తర్వాత కాలంలో వాళ్ళు కేవలం పాటలు రాయటం మాత్రమే కాకుండా ఆ పాటలకి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చి చాలా మంది సంగీతకారులైన వారు వాటిని అద్భుతంగా ప్రజలకి అందుబాటులోకి తీసుకుని వచ్చారు. Eventually also Christians began to lead the way in publishing newspapers to let people think about current events, news from a Christian perspective. ఆ తర్వాత కాలంలో క్రైస్తవ నాయకులు చాలా మంది ఇక క్రైస్తవ వార్తాపత్రికలను కూడా వాళ్ళు ముద్రించి ప్రతిదినం అందుబాటులోకి తీసుకురావడానికి చాలా సహకరించారు. తద్వారా ఆ ప్రజలందరూ కూడా క్రైస్తవ మాధ్యమాల్లో క్రైస్తవ మానసిక పరిస్థితుల్లో వాళ్ళు సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి వార్తల్ని చదవగలిగేవాళ్ళు. In early America, in the early United States especially, the sermons by the pastors were not just about religious topics. They were also about world events, current events, politics. They would educate. They would be like the news media for most people. కాబట్టి ఆ తర్వాత కాలంలో అమెరికా దేశంలోని చాలా వరకు ఎక్కువ మంది ప్రసంగికులు వాళ్ళు కేవలము మతపరమైన కొన్ని విషయాల్ని మాట్లాడటం మాత్రమే కాకుండా వాళ్ళు అప్పటి కాలంలో ఆ కాలంలో జరిగినటువంటి అనేకమైన ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి, అమెరికా దేశంలో జరుగుతున్న విషయాల గురించి అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ వివరించడం ద్వారా మనుషుల దృష్టికి క్రైస్తవ్యాన్ని ఎక్కువగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. And of course, eventually coming into the last 200 years, new media was created: radio, TV, movies, and now internet in the modern era. ఆ తర్వాత
బాగా గమనించినట్లయితే ఆ న్యూస్ పేపర్ లో నుంచి మనం రేడియోకి ఈ కాలంలో ఇంటర్నెట్ కి ఇప్పుడు మన ప్రచార మాధ్యమాల్లో And of course, in entertainment, people are attracted to anything that's beautiful or funny or anyway entertaining and dramatic with if it's done well. And this is where Christians used to lead the way in all kinds of entertainment. ఆ తర్వాత కాలంలో సమాజంలో వచ్చిన మార్పులను బట్టి సమాజంలో ఉన్న ప్రజలు వారికి వినోదాన్ని పంచేది, వారికి సమాచారాన్ని ఇచ్చేది, వారికి ఎంతగానో ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఈ విధమైనటువంటి నాటకాలు, తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ గురించి వీటన్నిటి నుంచి వాళ్ళు ఎక్కువగా ఈ క్రైస్తవ్యానికి సంబంధించిన విషయాల్ని క్రైస్తవ నాయకులు ఆ విధానంలో మనుషులకు దాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. Christianity transformed sports as well, because pagans maybe used it for false religions or even brutal things like the gladiator fights, but Christianity changed the areas of sports. అప్పటికి ప్రపంచంలో క్రీడల్లో చాలా క్రూరమైన క్రీడలు లాంటి, అంటే వాళ్ళు యోధులు ఒక మైదానంలో ప్రాణం పోయేంత వరకు పోరాడి ఒకరిని చంపి ఇంకొకరు గెలిచేటువంటి ఆటలు ఆడే సందర్భంలో అప్పటి నుంచి క్రైస్తవులు ఆ ఆటల్లో కూడా తమదైన ముద్ర వేసి దానిని దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలకు జోడించడం ద్వారా విజయాన్ని సాధించగలిగారు. When television and filmmaking first started in Hollywood, Christians were the leaders, and the movies at the beginning were more godly and approved by Christians before they ever were broadcast. టీవీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిలో ప్రచారితమైనటువంటి ఈ యొక్క సినిమాలు మిగతా విషయాలన్నింటినీ మొట్టమొదట అమెరికా దేశంలోని హాలీవుడ్ లో వాళ్ళు నిర్మించడం ప్రారంభించినప్పుడు అప్పట్లో ప్రధాన పాత్రలు పోషించినటువంటి వారందరూ కూడా క్రైస్తవ నాయకులే. ఆ తర్వాతి కాలంలో వారు ఈ విధానంలో అనేకమైన విషయాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రాగలిగారు. మొదటి సినిమాలు ఎక్కువగా దేవుని దైవికంగా ఉండేవి. There was a Christian editorial kind of office that almost every producer of a movie would send the script for approval to the Christians before it ever became published. అప్పటి కాలంలో ఎవరైనా ఒక సినిమాని నిర్మించదలుచుకుంటే వారికి సంబంధించిన సినిమాకి సంబంధించిన ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని అక్కడ ఉన్న క్రైస్తవ సంపాదకీయం ఉన్నటువంటి ఒక ఆఫీస్ కి పంపించేవాళ్ళు. వారు దానిని పూర్తిగా పరిశీలించి దానికి సంబంధించిన మార్పు చేర్పులతో కూడిన అనుమతులు ఇవ్వడం ద్వారా తర్వాత కాలంలో వాళ్ళు ఆ స్క్రిప్ట్ మీద వాళ్ళు సినిమాని నిర్మించి ప్రదర్శించేవాళ్ళు. But unfortunately, around the 1960s, Christians began to think here in America that, oh, Jesus is coming back soon, so this is a waste of time and money. We just need to save souls. And so Christians pulled out of Hollywood and stopped making a priority to be there. ఆ తర్వాత కాలంలో 1960వ సంవత్సరం నుండి అక్కడ ఉన్నటువంటి హాలీవుడ్ లో సినిమాల నిర్మాణంలో ఉన్న క్రైస్తవ నాయకులు ఏం ఆలోచించారంటే, యేసు ప్రభు వారు తొందరగా వచ్చేస్తున్నారు, మనం ఇలాగ సినిమాలు నిర్మించుకోవడం పోవడం అంతా టైం వేస్ట్ కార్యక్రమం ఇది. అందుకని వాళ్ళు ఆ నిర్మాణంలో నుంచి బయటకు వచ్చి వ్యక్తిగతంగానో లేదంటే మాస్ ఎవాంజలిజం ద్వారానో ఆత్మలు రక్షించే కార్యక్రమం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. And that was such a terrible mistake. Now, of course, almost every film and movie and TV show in America goes and gets approval from the gay and lesbian office, and they have all kinds of immorality and corruption and sinful things in the movies today.
సంవత్సరంలో క్రైస్తవ నాయకులు హాలీవుడ్ ని ఆ సినిమా నిర్మాణ రంగాన్ని వదిలివేసి రావడం అనేది చాలా పెద్ద తప్పు కింద పరిగణించవచ్చు. ఎందుకంటే ఆ తర్వాతి కాలంలో క్రైస్తవులు లేని ఆ సినిమా నిర్మాణ రంగం అంతా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నానా విధములైనటువంటి ఆ చెడ్డవాటితో నిండిపోయిన రకరకాల పరిస్థితులకు సమాజంలోని అన్ని రకాల అవినీతికి కారణమైన పాపానికి కారణమైన అనేకమైనటువంటి ఆ సినిమాల నిర్మాణానికి ప్రస్తుతం దారితీసింది. And so we are, it's not that the media itself is bad. Arts and media entertainment is neutral. It's just who are the leaders and what are they producing that either makes it good or bad. కాబట్టి ఈ ప్రచార మాధ్యమాలతో కూడినటువంటి ఈ విభాగం అంతా అది ఎవరికి చెందనదిగా, ఎవరిని ద్వేషించదుగా, న్యూట్రల్ గా ఉండిపోవడం కారణం చేత అది ఎంతో ప్రభావితంగా పనిచేయాల్సిన ఈ మాధ్యమం ఇప్పుడు దాని యొక్క ప్రభావాన్ని నెమ్మదిగా కోల్పోతూ వస్తా ఉంది. This is true whether it's Hollywood or Bollywood. అది ఈ విధానం అంతా హాలీవుడ్ లో కానీ మన భారతదేశంలో ఉన్న హిందీ సినిమా రంగంలో కానీ బాలీవుడ్ లో కానీ కూడా ఇదే కొనసాగుతా ఉంది. The key difference is leadership. We have to have good leaders. Please repeat, sir. I have a connection problem, internet connection problem. Please repeat. Sorry. Yeah, so the key difference is leadership. We have to have good leaders in arts, media, entertainment, and sports. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రభావవంతమైనటువంటి నాయకులు లేకపోవటం. మనకి క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేయడానికి సరైన నాయకులు మనకున్నటువంటి ఈ ప్రచార మాధ్యమాల్లోనూ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా సరే వాటిలో ఉండాల్సిన అవసరత ఎంతగానో ఉంది ప్రస్తుతం. So today we have a lot of Christians who are very creative, great musicians and artists, but often their focus is only for religious things, to create only religious songs and literature and things like this. ఇప్పుడు మనం చూసినట్లయితే మన క్రైస్తవ సమాజంలో ఎంతో ప్రతిభావంతులైనటువంటి కళాకారులు ఉన్నారు. చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత పరికరాలను వాయించే వాయిద్యకారులు ఉన్నారు. సంగీతాన్ని కంపోజ్ చేసే కంపోజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేవలము మతపరమైన సంగీతాన్ని మాత్రమే వాళ్ళు తయారు చేసి సమాజానికి ఇస్తున్నారు. సమాజాన్ని మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలని వాళ్ళు విస్మరించారని చెప్పాలి. And of course, there's nothing wrong with that. We need, if we can have beautiful music inside the church meetings, great. But we also have to have beautiful art and media out for where unbelievers hear it and see it. అది నేను తప్పని అంటం లేదు. క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేయడానికి మనం చక్కటి విధానంలో ఉన్నటువంటి పాటలు, మంచి సంగీతంతో ఉన్న పాటలు అవసరమే. కానీ అవి సంఘాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయి. కానీ మనకు పూర్తిగా బయట ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి అన్యులైన వారిని సైతము క్రైస్తవ సమాజం ప్రభావితం చేసేటువంటి అంశాలకి దానిలో మనం ప్రోత్సహించుకోవాల్సిన, అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. I think in many ways this is far more important, to train Christians to be effective communicators using every media possible, not just in religious topics, but about every sphere of life. కాబట్టి నా దృష్టిలో క్రైస్తవులందరినీ కేవలము సంఘములో మాత్రమే వారిని ఉజ్జీవపరిచే విధంగా కాకుండా పూర్తి సమాజంలో బయట ఉన్న అన్యులందరినీ, ప్రపంచం అంతటినీ ప్రభావితం చేసే విధంగా వారికి తెలిసిన అన్ని ప్రచార సంబంధమైన మాధ్యమాలు, అంటే క్రీడలు కానివ్వండి, నాటకాలు, సినిమాలు కానివ్వండి, సంగీతం కానివ్వండి, వీటన్నిటి ద్వారా పూర్తి సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా వారిని ప్రోత్సహించడం లేదా వారిని ట్రైన్ చేయడం అనేది ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రాముఖ్యమైన పని. Especially in a nation like India, where Christians are just a small minority, we need to have Christian artists who can speak in a non-Christian way, non-religious way,
to the truth of the Bible, where anybody can understand it. ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశంలో మనకి కేవలము మతపరమైన విధానంలో మతపరమైన విషయాలు మాత్రమే మాట్లాడేటువంటి వారు కాకుండా పూర్తి సమాజం అర్థం చేసుకునే విధంగా క్రైస్తవ సత్యాన్ని వారికి అర్థమైన విధానంలో, వారికి అర్థమైనటువంటి భాషలో, వారికి అర్థమైనటువంటి ఆ యొక్క ప్రక్రియలో వారి ముందు ప్రదర్శించగలిగిన, తెలియజెప్పగలిగిన నాయకులు ఇప్పుడు మనకు చాలా అవసరం. So we need to have a strategy. How can we train Christian artists in India to communicate without religious language? కాబట్టి ప్రస్తుతం మనం దీనికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికని సిద్ధం చేయాలి. దేనికి సంబంధించిందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ చేరుకునేలాగా క్రైస్తవ భాషా విధానం, క్రైస్తవ విధానంలో కాకుండా అందరికీ అర్థమయ్యే విధానంలో క్రైస్తవ సత్యాన్ని చెప్పగలిగిన వారిని మనం ఇప్పుడు ప్రోత్సహించాలి, తయారు చేయాలి. So maybe take an example. What God says in the Bible about what a good marriage looks like, a good family. This is something you don't have to use religious language, but just to explain or to show in a movie or a TV show or something, in a way, give a model of what that good marriage looks like. ఉదాహరణకి మనం అర్థం చేసుకోవడానికి ఒక మంచి కుటుంబము ఎలా ఉండాలి, ఒక మంచి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అని చెప్పడానికి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాలను తీసుకుని క్రైస్తవ విధానంలో కాకుండా ప్రపంచమంతటికీ అర్థమయ్యే విధంగా ఒక మంచి టీవీ కార్యక్రమంలోనో లేదా ఒక మంచి సినిమానో తీసి దాన్ని మనుషుల ముందు ప్రదర్శించడం ద్వారా క్రైస్తవ విలువలతో కూడిన కుటుంబం ఎలా ఉంటుందో వారికి మనం చూపించగలగాలి. కేవలం మనం దేవుని వాక్యాన్ని అనుసరించి బోధించడం కాకుండా అలాంటి విధానాల్లో మనం చెప్పగలగాలి. Or use any media, film, literature, song, but to communicate about maybe what does a good government look like that's not corrupt? What does a good business look like according to the Bible? చూడండి, ఒక మంచి వ్యాపారం ఎలా చేయాలి, లేదా ఒక మంచి ప్రభుత్వాన్ని, ఏ మాత్రం అవినీతి లేని ఒక ప్రభుత్వాన్ని ఎలా మనం దాన్ని పొందుకోగలగాలి, ఇలాంటి విషయాల్ని బైబిల్లోని వాక్యాన్ని ఆధారంగా చెప్పటం కాకుండా మనం దాన్ని ఒక మంచి కార్యక్రమం ద్వారా లేదా ఒక మంచి టీవీ ప్రోగ్రామ్ లేదా ఒక మంచి సినిమా తీయటం ద్వారా మనం మనుషులందరికీ చేరవేయవచ్చు. And you don't have to quote the Bible. You don't have to mention Christianity. You just tell the stories. This is what Jesus did in the parables. He just told stories that anyone could understand what was right and what was wrong in that story. యేసుక్రీస్తు ప్రభువారిని గమనించినట్లయితే ఆయన ఒక కథ లాంటి విషయాన్ని చెప్పేవాడు, ఒక ఉపమానాన్ని. ఆ ఉపమానాన్ని చెప్పడం ద్వారా ఏది మంచిది, ఏది చెడ్డది, దేవుడు ఏ విధమైనటువంటి ప్రవర్తనని, ఏ విధమైన విధానాన్ని కోరుకుంటున్నాడు అని ప్రజలకు చాలా తేలిగ్గా అర్థమయ్యేది. అలాగనే మనం కూడా క్రైస్తవ భాషని, క్రైస్తవ విధానాన్ని, బైబిల్ని మనం మాట్లాడకుండా ఉంటూనే దేవుడు ఏ విధానాన్ని ఇష్టపడుతున్నాడు అనే దాన్ని మనం ఈ కళల ద్వారా, ఈ యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా మనం ప్రజలకు తెలియజెప్పే ఆ ప్రయత్నం చేయాలి. And maybe today in India, the strategy would not be that smart to build a big cathedral. Maybe most people in India are not going to go inside that cathedral today, but they're going to go to the movies. So a good film that's produced by Christians is far more better investment of money to reach the masses of the people of India. కాబట్టి భారతదేశంలో ఒక పెద్ద సంఘాన్ని లేదా ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ ని నిర్మించి అందరినీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వారికి బోధించడం కంటే వారు ఎక్కువగా సంఘానికి రావడానికి ఇష్టపడరు, మిగతా అన్యులు ఎక్కువ మంది ఉన్న కారణం చేత. అందువల్ల వారు ఎక్కువగా ఎక్కడికి వెళ్తారు అంటే సినిమా హాల్కి వెళ్తా ఉంటారు. కాబట్టి మనం ఆ స్థలంలో వారి మీద ప్రభావితం చూపించగలిగిన కొన్ని ఫిల్మ్స్ ని లేదా కొన్ని నాటకాలని ప్రదర్శించడం ద్వారా వారిలో దేవుడు కోరుకున్న మార్పుకి మన ప్రయత్నాన్ని చేయవచ్చు.
Making movies, good movies, cost a lot of money, yes, but it's మంచి worth it. సినిమాలు మంచి సినిమాలు తీయటం అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనే, కానీ అది చాలా అవసరమైంది. Because it will reach many more people. ఎందుకంటే అది ఎక్కువ మంది ప్రజలకి అందుబాటులో ఉంటుంది, చేరుకుంటుంది. This is very important. We need to have a strategy how to use media for most effective mass communication to reach the masses of people that are not believers. కాబట్టి మనకి ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క ప్రసార మాధ్యమాలు లేదంటే కళల్ని ఉపయోగించడం, ప్రభావవంతంగా ఎలా ఉపయోగించాలో మన సమాజంలో ఉన్న అనేక మందికి, క్రైస్తవులు కాని వారికి, అన్యులైన వారికి ఏ విధంగా మనం దేవుని యొక్క సత్యాన్ని తీసుకెళ్లాలో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సినిమాలు, ఈ నాటకాలు, ఇలాంటి వాటిని మనం ఈ కాలంలో ఉపయోగించడం అనేది మనకి దానికి సంబంధించి ఒక ప్రణాళిక మనం చేసుకోగలగాలి. But not using religious language. Reach in common ground language. మతపరమైన భాషని ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యం కాదు. మనం అందరికీ అర్థమయ్యే భాషని వీటిలో ఉపయోగించగలగాలి. Now, it's probably not easy to use the regular television stations or art museums or other kinds of media outlets if it's Christian, overtly Christian and religious. Can you repeat, sir, please? Yeah, it's right now in India and in many countries, even here in America, if we try to just use the secular television stations or movie studios, and with our religious product, it's not going to be open to us. We can't use religious approach. జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క స్టూడియోస్ ఏమైతే ఉన్నాయో లేదా ఫిలిం ఈ యొక్క సినీ నిర్మాణ రంగానికి చెందిన స్టూడియోస్ కానివ్వండి, లేదా టీవీ కార్యక్రమాలని సిద్ధపరిచేటువంటి ఆఫీసులు కానీ లేదా వాటి స్టూడియోలు కానీ మనం మతపరమైన కార్యక్రమాలకి వాడుకోవడానికి వెళితే దాంట్లో మనకి అనుమతులు అంత సులభంగా దొరకవు మన భారతదేశంలో. So maybe a great Christian singer or musician may not be able to get into most big, important events, but if we start creating different ways of communicating, it becomes more possible. కాబట్టి చాలా ప్రాచుర్యం పొందిన ఏ సంగీత కళాకారుడైనా క్రైస్తవ విధానంలో పాటలు పాడేవాడు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వారికి అంత సులువుగా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో, పెద్ద పెద్ద టీవీ స్టేషన్లో, పెద్ద పెద్ద స్టూడియోస్ లో ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి మనం ఇంకా ప్రభావవంతంగా మనం ఈ క్రైస్తవ సంబంధించిన విషయాలను తీసుకువెళ్ళడానికి మనకు వీలు పడుతుందో, వెసులుబాటు అవుతుందో ఆ విధానాల్ని అన్వేషించాల్సిన అవసరత ప్రస్తుతం ఎంతగానో ఉంది. So we have to think a strategy. Christian artists and pastors and businessmen think about how maybe to create new movie studios that we build from the beginning, but that are not going to be overtly religious. కాబట్టి మన క్రైస్తవంలో ఉన్నటువంటి పాస్టర్లు కానివ్వండి, లేదా క్రైస్తవంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, ఈ విషయాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలి. మనం క్రైస్తవ సంబంధమైనటువంటి కార్యక్రమాలని నిర్మించుకోవడానికి కావలసినటువంటి స్టూడియోల్ని నిర్మాణం చేసుకోవటం అనేదాన్ని మనం మొదలు పెట్టగలిగితే మంచిది. అది పూర్తిగా మతపరమైనది కాకుండా ఉంటే ఇంకా ఎక్కువగా మనకి ఈ విషయాల్ని బయటికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. Create new ways of talking about the news media. So again, not religious talk, but just what is going on in India, what is current events, and we are able to speak about it and people will listen because we're not using religious language, but we're shaping thought. కాబట్టి మనం కొన్ని న్యూస్ ఛానల్స్ ని వాటిని కూడా ఉపయోగించుకొని
దాని ద్వారా మనము ఆ చుట్టూ ఉన్న జరుగుతున్న పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేస్తూ అది మతపరమైన విధానంలో కాకుండా మిగతా వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో సెక్యులర్ విధానంలో చేస్తూ కానీ జాగ్రత్తగా మనం వారి యొక్క మైండ్ సెట్ ని వారి యొక్క ఆలోచనల్ని క్రైస్తవ విధానంలో వారిని సెటప్ చేయడానికి వారిని ట్రైన్ చేయడానికి ఆ విధమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయటం అనేది మనం ఇంకొక ప్రణాళికగా ఏర్పాటు చేసుకోవాలి. Maybe yes, you could buy or build a whole new TV channel, something like that, but that takes a lot of money. A much easier option is through social media today, through the internet. ఒక టీవీ ఛానల్ ని ఈ దినాల్లో నిర్మించుకోవడం అనేది చాలా డబ్బుతో కూడిన విషయమే. కాబట్టి మనం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ సోషల్ మీడియా విధానంలో నుంచి మనం చేయాలనుకున్నటువంటి ఈ యొక్క ప్రభావవంతమైన పరిచయకి లేదా ఈ విషయాలకి ఒక ప్లాట్ఫామ్ ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. If it's not religious, but is more like Jesus did in parables, you can develop great news shows or entertainment through YouTube or many other ways and start to help reach the nation. యేసుక్రీస్తు వారు ఉపమానాల ద్వారా దేవుని యొక్క సత్యాల్ని ఎలాగైతే ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారో అదే విధంగా మనం మతపరమైన విషయాలకి పక్కకు వెళ్ళి లోక సంబంధమైన అనేక విషయాల్ని వార్తల్ని వారికి అందుబాటులోకి తీసుకుని వస్తూ వాటిలో నుంచి దేవుని సత్యానికి సంబంధించిన విషయాల్ని మాట్లాడుకునేలాగా కొన్ని న్యూస్ ఛానల్లో వచ్చేటువంటి టాక్ షోస్ లాంటివి లేదా వాళ్ళు డిబేట్స్ లాంటివి ఏర్పాటు చేసుకుని మెల్లమెల్లగా మనం క్రైస్తవ సత్యాన్ని మనుషుల్లోనికి లోకపరమైన విధానంలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. We need Christian businessmen who understand how important it is to invest their money in these new ways of reaching the masses through media, strategic media. కాబట్టి ఈ దినాల్లో క్రైస్తవ వ్యాపారస్తుల అవసరత ఎంతైనా ఉంది. ఎలాంటి వాళ్ళంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క అత్యవసర పరిస్థితిని క్రైస్తవ్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితిని అర్థం చేసుకున్న వారే కొంత సొమ్ముని వాళ్ళు పెట్టుబడిగా పెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మీడియా ప్రచార విధానాలన్నిటిలో నుండి క్రైస్తవ సత్యాన్ని ప్రకటించే విధంగా ముందుకొచ్చే క్రైస్తవ వ్యాపారస్తులు మనకి అవసరమై ఉంది. This is starting to happen around the world. I have the privilege to travel and to see where Christians today are starting to be much more strategic in this kind of thinking around the world. కాబట్టి నేను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరిగిన అనుభవంతో చెప్తున్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవుల్లో చాలా మంది ఈ విధమైనటువంటి విధానంలో ఈ విధమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి దేవుని రాజ్య సంబంధమైన పనుల్లో వాళ్ళు ఆలోచన కలిగి ఉంటారని నేను గమనిస్తా ఉన్నాను. And I've gone and I've met many different owners, Christians who own television networks or movie studios or news magazines, and they're starting to have great success, but the world doesn't even know that it's owned by Christians. It's not done in a religious way. కాబట్టి నేను ఆ విధంగా ప్రపంచ దేశాల్లో తిరిగేటప్పుడు అనేక మంది వ్యక్తులను నేను కలుసుకున్నాను. వాళ్ళు సొంతంగా స్టూడియోస్ ని కలిగి ఉన్నారు. వారు సొంతంగా టీవీ ఛానల్స్ ని కలిగి ఉన్నారు. వారు చాలా ప్రభావవంతమైనటువంటి పనిని సమాజంలో చేస్తా ఉన్నారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ ఛానల్ కానివ్వండి, ఆ స్టూడియో కానివ్వండి, ఆ కార్యక్రమం కానివ్వండి ఒక క్రైస్తవ నాయకుడు దానికి ఓనర్ గా ఉన్నాడని అతడు చాలా చక్కగా ఈ విధానంలో దేవుని సేవ చేస్తున్నాడని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ కార్యక్రమాల్లో ఎప్పుడు వాళ్ళు మతపరమైన భాషను ఉపయోగించరు. But they're being effective at teaching biblical truth through this media without quoting the Bible. They're able to do that. కానీ వాళ్ళు బైబిల్ని డైరెక్ట్ గా ప్రస్తావించకుండా వాళ్ళు చెప్పాలనుకున్న క్రైస్తవ సత్యాన్ని మనుషులకు చేరవేయటంలో వాళ్ళు చక్కటి విజయాన్ని సాధించినట్టుగా నేను గమనించాను. This is what Paul meant, the Apostle Paul, when he said, we must become living epistles, living works of the Bible,
we have to put it in our own words, but people can hear it through us and see it in us. కాబట్టి అపోస్తుడైన చెప్తాడు, మనం సజీవమైన పత్రికలుగా ఉండాలి. ఎదుటివారు మనం చదివినప్పుడు, ఎదుటివారు మనం చూసినప్పుడు వాళ్ళు క్రీస్తుని గురించి తెలుసుకునే విధంగా మనం జీవించాలని చెప్పడం ద్వారా ఈ యొక్క ప్రభావవంతమైనటువంటి జీవన విధానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో పౌలు చెప్తున్నాడు. Before there was ever any of Paul's written epistles or letters, he and others were already being living letters, living media to the world. అపోస్తుడైన పౌలు గారు కానివ్వండి, మిగతా శిష్యులు కానివ్వండి, వాళ్ళు ఏ పత్రిక రాయడానికి ముందు వాళ్ళు తమ జీవితం ద్వారా వాళ్ళు ఒక సజీవమైన సాక్ష్యంగా ప్రభు కొరకు జీవించి, వాళ్ళు ఒక జీవించి ఉన్న ఒక ప్రచార మాధ్యమంగా, ఒక మీడియాగా వాళ్ళు లోకాన్ని ప్రభావితం చేయగలిగారు. So it's important that you as Christian leaders start thinking about how can you help Christian artists to get the training and to get the funding and to start really being effective in reaching the people in your society. కాబట్టి మన సమాజంలో ఉన్న వ్యక్తుల్ని క్రైస్తవ విధానంలో ఎలాగా చేరుకోవాలి అనే విషయంలో మనము ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి క్రైస్తవ నాయకుల ద్వారా ఈ క్రైస్తవ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, కళాకారులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రోత్సహించడం ద్వారా, వారికి సరైనటువంటి తర్ఫీదు ఇవ్వటం ద్వారా, వారికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చడం ద్వారా వారు సమాజంలో ఈ ప్రభావవంతంగా పనిచేయడానికి ఎలాగ పనిచేయచ్చు అనే విషయం గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. So I'm going to stop there. Let me pray for you. నేను ఈ విషయాన్ని ఇక్కడతో ఆపుతున్నాను. నేను మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. Father in heaven, పరలోకమందున మా తండ్రి, we pray for leaders to be raised up across India who will know how to use the media the most effective way to reach unbelievers. ప్రభువా, మేము భారతదేశంలో నిన్ను నమ్మని అనేక మంది అవిశ్వాసులకు, అన్యులకు నీ యొక్క సత్యాన్ని తీసుకువెళ్ళే, తెలియజేసే ప్రభావవంతమైనటువంటి క్రైస్తవ కళాకారుల కొరకు, క్రైస్తవ ప్రచార మాధ్యమాలను ఉపయోగించగల నాయకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. Give the leaders of the church in India the understanding of how to help develop this kind of professional kind of media network of artists and leaders. కాబట్టి ఈ విధమైన కళాకారుల్ని, అదేవిధంగా నాయకుల్ని ప్రోత్సహించడం ద్వారా దేవుని కొరకు పనిచేయగలిగిన ఒక ప్రభావవంతమైనటువంటి ఆ సంస్థను లేదా ప్రభావవంతమైనటువంటి ఉద్యమాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకునే విధంగా భారతదేశంలో ఉన్న నాయకుల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. We ask, Father, for the finances, the resources to do this with excellence. ప్రభా, ఈ విధమైన పనులన్నింటినీ చాలా చక్కగా జరిగించడానికి కావలసిన ప్రతి ఆర్థికపరమైన సహాయాన్ని నిన్ను సహాయం కొరకు నీ దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాం. Because God, you've created every human with an appreciation of beauty and of excellence. ప్రభా, ఒక మంచి విషయాన్ని, ఒక చక్కటి అందమైన విషయాన్ని ఆస్వాదించగలిగిన, ఆనందించగలిగిన, ప్రోత్సహించగలిగిన హృదయంతో నువ్వు మనుషులందరినీ తయారు చేశావు. So we ask you to help us to communicate in such a way that is attractive to the world. కాబట్టి ఈ లోకమంతా కూడా ఆకర్షించబడే విధంగా నీ సత్యాన్ని ప్రకటించగలిగే నేర్పు కొరకు మేమందరం నీ దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాం. That will change the thinking of the nation. ఈ విధానం ద్వారా మేము దేశముల యొక్క, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని నీ వైపుకి మార్చాలని అనుకుంటున్నాం. Even if they do not realize that they're being shaped by biblical ideas. వారికి బైబిల్ సంబంధితమైన విధానంలో మార్పు చెందుతున్నామనే విషయం గ్రహింపుకు రాకముందే ఆ విధమైనటువంటి విధానంలో వారు మార్పు చెందేలాగా మాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. But Lord, we know that all of the seeds of biblical truth will bear fruit.
కాబట్టి ప్రభా బైబిల్ సత్యాలకు సంబంధించిన విత్తనములుగా మేము వాటిని నాటితే అవి చక్కటి ఫలితాలను తీసుకొస్తాయి అనే విషయం మా అందరికీ తెలుసును ప్రభా. And we ask you, Lord, to bless this work and bring forth a great harvest in India. కాబట్టి ఈ విధమైనటువంటి పనిని ప్రారంభించి భారతదేశంలో దీనిని ఆశీర్వదించి అభివృద్ధి చెందించమని ప్రార్థన చేస్తున్నాం. Thank you, Jesus. Amen. విషయాల కొరకు నీకు వందనాలు ప్రభా. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you very much. Thank you so much, Dr. Mark, for your inspiring words. It was so encouraging. And thank you for sharing the key 7 areas of institutions. And we are so glad to know your vision and for the key conditions of our national transformation. Thank you so much. Thank you, Pastor Lenin, for translating this. I request Dr. Oliver, sir, Chancellor of Sam Higgins Botham University, to deliver the greetings. Yes, we have done it already. I'm very glad you are moving forward and class after class, and continue this, strengthen this. We will be behind you. I'm glad Dr. Mark found time to spend this evening with us, morning for him. And he has big agenda on his table. He has to travel next week to Brazil. So let us pray for him also. And there's so much potential in our country, but so little effort is made. Well, we are doing something or other in our own pockets, like private limited companies, but there is this way we integrate our services. This training should bring in those links for us, so that gospel in the market, gospel in the streets, in the lanes, in the bylanes, I think just not confined to the 4 walls of the church. The church is people of God. God is where people are. So let us move in that direction, and God bless India, and God bless this institute and the leadership. All of you young people are running it. I am very pleased, and I'll be one with you. Thank you, Dr. Oliver. Thank you so much. I have to leave. Yeah. So sorry. Goodbye. I have to go to another meeting. God bless. Thank you. Thank you so much. Thanks for joining us today. Bye-bye. Yeah. మనము ఈరోజు ఫీడ్బ్యాక్ ఎవరైనా మన మధ్యలో పాస్టర్ ఆదాం గారు మనకు ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా మరి సాయంకాలపు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు మరి రెవరెండ్ మార్క్ గారు చెప్పినట్లుగా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ రాత్రి కాలంలో దేవుడు మనందరికి కూడా వినిపించాడు. చాలా దేవునికరంగా ఉంది. మరి ఇలాంటి చక్కటి సందేశాన్ని వినటం చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే ఈ రోజుల్లో మరి క్రైస్తవ నాయకులుగా సమాజాన్ని ప్రభావితం చేయటంలో మనం ఎక్కడ విఫలమవుతున్నామో అనేది ఈ లెక్చర్ ద్వారా బాగా అర్థం చేసుకోవడానికి వీలుపడింది. ఏంటంటే మనం బోధించేదంతా కూడా మరి కేవలం కూటాలు, చర్చిలు, మీటింగ్లు, అంటే క్రిస్టియన్ సొసైటీకి మాత్రమే ఉపయోగపడేటట్టుగా మనం చేస్తున్నాం. కానీ బయట సమాజాన్ని ప్రభావితం చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అయితే ఈ లెక్చర్ ద్వారా ఏంటంటే కేవలం ఒక మన సంఘాలు, కూటాలు, కార్యక్రమాలనే కాకుండా బయట సొసైటీని కూడా మనం దృష్టిలో పెట్టుకొని జనరల్గా అందరికి ఉపయోగపడేటట్లుగా, ఇప్పుడు మతపరంగా అనేది కాకుండా ఇండైరెక్ట్గా అది దేవుని చూపించేటట్టుగా ఉండాలి. కానీ ప్రజల్ని ప్రభావితం చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ ఇట్లాంటి చేయటం ద్వారా మనం త్వరగా ఈ దేశాన్ని మనం చక్కగా క్రీస్తుతో ఆ సందేశంతో రీచ్ అవుతామనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. మరి మిషనరీలు చేసింది కూడా అదే. వాళ్ళు రావటం ఏదో వాక్యం బోధించడం కాకుండా ప్రజల యొక్క నీడ్స్, వాళ్ళకి వైద్య పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రజలకి అందించడం కానీ వాళ్ళ ఆకలి తీర్చడం కానీ, సో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు విలియం కేరీ గారి గురించి కూడా చక్కగా చెప్పారు. విలియం కేరీ కూడా మన భారతదేశంలో మరి ఆయన యొక్క సేవకులను గుర్తించి మరి మన పోస్టల్ స్టాంపు మీద ఆయన బొమ్మని ముద్రించుకున్నారు. అది మన ఒక విట్నెస్ మనం వినగలుగుతున్నాం. అంటే మనం ఏం చేస్తామంటే కేవలం మనం చూడంగా వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు చర్చి వాళ్ళు, వీళ్ళు యేసుప్రభువుని ప్రకటిస్తారు అనేటట్టుగా మనం వీళ్ళని దూరంగా పెట్టాలా అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఇవ్వగలుగుతున్నాం. కానీ
సొసైటీకి మనం దగ్గరికి కాలేకపోతున్నాం. ఒక మిషనరీస్ లాగా లేదా యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే ప్రజలని దృష్టించి చేశాడో అట్లా చేరిపోతున్నాం. కానీ ఆ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేయకుండా మన రీజన్లోనే మన మాదిరిగానే మనం వెళ్ళినామంటే మనం ఏమాత్రం కూడా సొసైటీని మనం రీచ్ కాలేము. ఎప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది, ఏ మార్పు కూడా తీసుకురాలేము. ఇప్పుడు మన స్ట్రాటజీలో, మన ప్లానింగ్లో ఏదైనా డిఫరెన్స్ కనుక మనం క్రియేట్ చేయగలిగి ఆ ప్రజలను కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా కొన్ని చక్కటి సందేశాలు, కార్యక్రమాలు చేయగలిగినప్పుడు చక్కగా క్రీస్తు కొరకు మన దేశాన్ని సంపాదించుకుంటామనేటువంటి అద్భుతమైనటువంటి మరి లెక్చర్ రెవరెండ్ మార్క్ గారి ద్వారా మనకెంతో దీవెనకరంగా, నాకు చాలా బాగా అర్థమైంది, చాలా దీవెనకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అశోక్. థ్యాంక్ యూ. వందనాలు పాస్టర్ ఆదం గారు. ఈ సమయంలో ఎవరికైనా ఏదైనా కామెంట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, ఏదైనా ఈ రోజు లెక్చర్ గురించి కానీ ఎవరికైనా ఏమైనా ఉంటే దయచేసి అడగవలసిందిగా కోరుతున్నాం. ఎనీథింగ్ రిలేటెడ్ టు టుడేస్ క్లాస్, ఎనీ కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఆర్ వెల్కమ్. Dr. Arivar sir, Pastor Anil Kumar was unable to join us today due to train delay, but he has been continuously following up to make sure everything goes well. Very good. You did a good job. Congratulations. And only for 1 hour you do this so that it's convenient for everybody. I think it has been a very fruitful evening. God bless you all. We'll close with a prayer. మన మధ్యలో జాన్ కాంతయ్య గారు ప్రార్థనతో ముగిస్తారు. జాన్ కాంతయ్య గారు దయచేసి ప్రార్థన చేయండి. జాన్ కాంతయ్య గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన చేయగలరా? యా. ద్వారా ఈ సాయంత్రం ఈ క్లాస్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.